ఏపీలో ఎన్నికలు పూర్తవడంతో వ్యూహకర్తల కాలం కూడా ముగిసింది. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ తరపున రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వారు పెట్టే బేడ సర్దేశారు. ముఖ్యంగా వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ ఏపీ నుంచి ప్యాకప్ చెప్పేసింది. 500 మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. సీఎం జగన్ స్వయంగా ఆఫీస్కు వెళ్లి మీ సేవలు కొనసాగుతాయని చెప్పినా ఐపాక్ వెళ్లిపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేసిన ఐపాక్ సంస్థ ఆఫీసును క్లోజ్ చేస్తోంది. ఉద్యోగులకు సెలవులు ఇచ్చి కంప్యూటర్లను షిఫ్ట్ చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ఆ సంస్థ పని అయిపోయిందనే టాక్ నడుస్తోంది. అయితే స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి ఆఫర్ ఇచ్చిన ఐపాక్ చాప చుట్టేయటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో అధికార పార్టీకి కళ్లు చెవులుగా పనిచేసింది ఐపాక్ సంస్థ. రిషి నేతృత్వంలో వైసీపీకి దిశానిర్దేశం చేసింది. గడప గడపకు మన ప్రభుత్వం, మా నమ్మకం నువ్వే జగన్ వంటి ఎత్తిపోతల వ్యూహాలను ఆచరణలో పెట్టింది. 100 కోట్లు తీసుకుని జగన్ పార్టీని గెలిపించేందుకు వ్యూహాలు పన్నింది. అయితే ఎన్ని ఎత్తులు వేసినా ఈసారి ఎన్నికల్లో కూటమిదే గెలుపనే వాతావరణం కనిపిస్తుండటంతో ఐపాక్ తమ సామాన్లను పార్సిల్ చేసేసింది. ఐపాక్ ఓ వైపు సర్దేసుకుంటుంటే సీఎం జగన్ ఆ సంస్థ ఆఫీస్కి వెళ్లి మరీ ఈసారి గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పడం వైసీపీ నేతలనే కాదు, ఆ సంస్థ ఉద్యోగులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో అసలు ఐపాక్ వైసీపీకి ప్రమోషన్ చేస్తోందా లేక జగనే ఆ సంస్థకు ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానాలు అందరిలో కలిగాయి. ఇదిలా ఉంటే ఐపాక్ వెళ్లిపోవడంపై వైసీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారట. దీనికి కారణం సీఎం జగన్ కు సొంత పార్టీ నేతల కంటే ఐపాక్ పైనే నమ్మకం ఉండటం, అన్ని సర్వేలు వారితోనే చేయించడంతో కొందరు డిస్టింక్షన్ లో పాస్ కావడానికి ఐపాక్ ప్రతినిధులు చేతులు తడపాల్సి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు సీటు గ్యారంటీ కోసం కూడా కొంతమంది నేతలు ఐపాక్ ప్రతినిధుల చుట్టూ తిరగాల్సి వచ్చిందట. ఇలా ఐపాక్ మోజులో పడి జగన్ నమ్మిన నాయకులను దూరం పెట్టారని, ఇప్పుడు ఆయన నమ్మిన ఐపాక్ సంస్థ ఫలితాల కన్నా ముందే చాప చుట్టేస్తోందని ఎద్దేవా చేస్తున్నారు. వారికి అసలు వాస్తవం తెలిసిపోవడంతోనే వెళ్లిపోతున్నారని చర్చించుకుంటున్నారు. మరోవైపు ఈసారి 151 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పిన జగన్ మాటలపై సొంత పార్టీ నేతలే జోకులేసుకుంటున్నారు.